ఆఫ్ఘనిస్తాన్ను పాకిస్తాన్ దొంగ దెబ్బలు తీస్తూనే ఉంది. సీజ్ ఫైర్ అమల్లో ఉండగా తాలిబాన్లపై వరుస దాడులకు పాల్పడుతుంది పాకిస్తాన్. ప్రాక్టిక్ ప్రావిన్స్పై పాకిస్తాన్ వైమానిక దాడి చేసింది. ఈ దాడిలో 70 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఆ మృతుల్లో 8 మందికి పైగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మహిళలు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు. క్లబ్ క్రికెటర్స్ కబీర్ సిబతుల్లా స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. దాడి తర్వాత పాక్ రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. పాక్ నుంచి ఆఫ్ఘన్ ప్రజలు వెళ్లిపోవాలంటూ ఆదేశించింది. మరోవైపు పాకిస్తాన్ దాడిపై తాలిబాన్లు సీరియస్ అవుతున్నారు. ప్రతీకార చర్యలో భాగంగా ఒక బిగ్ అటాక్ కు పాల్పడే ప్లాన్ కనిపిస్తోంది. మరోవైపు పాకిస్తాన్తో క్రికెట్ సిరీస్ను రద్దు చేసుకుంది ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక పాకిస్తాన్ ట్రై సిరీస్ నవంబర్లో జరగాల్సి ఉండగా ఈ సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లుగా ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. ఇది ఒక దొంగ దెబ్బ, సిగ్గుమాలిన చర్యగా ఆఫ్ఘనిస్తాన్ ఈ చర్యని భావిస్తోంది. పాకిస్తాన్ వరుసగా దొంగ దెబ్బలకు పాల్పడడం పట్ల ఆఫ్ఘనిస్తాన్ చాలా సీరియస్గా ఉంది. 3 క్రికెటర్స్ ప్రాణాలు కోల్పోయారు. కబీర్ అలాగే సిబ్గతుల్లా, హరూన్ ఈ 3కి నివాళులు అర్పిస్తూ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ ట్రై సిరీస్ నుంచి తప్పుకుంది. శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య నవంబర్లో ఈ సిరీస్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో లాహోర్ అలాగే రావుల్పిండిలో దీనికి సంబంధించిన మ్యాచెస్ జరగాలి. ఈ ప్రాక్టీస్ మ్యాచెస్లో ఉండగా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా పాకిస్తాన్ ఈ దొంగ దాడులకు పాల్పడింది. ఓ పక్క సీజ్ ఫైర్ వైలేషన్కి పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సీజ్ ఫైర్ ఒప్పందం ఉంది ఇరు దేశాల మధ్య. నిన్న మొన్నటి వరకు ఏడుస్తూ అన్ని దేశాల దగ్గరకు పరిగెత్తినటువంటి పాకిస్తాన్ ఓవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి కాల్ చేసి మరీ అడిగింది, ఈ యుద్ధాన్ని ఆపండి, మీరు చొరవ తీసుకోండి అని. మరోవైపు అరబ్ కంట్రీస్ సైతం ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యాయి. ఖతార్ ఇన్వాల్వ్ అయింది, సౌదీ ఇన్వాల్వ్ అయింది. ఆ దేశాలని పాకిస్తాన్ రిక్వెస్ట్ చేసింది, దయచేసి మాకు సహాయం చేయండి, ఈ విషయంలో ఈ దాడుల్ని ఆపండి ఎలాగైనా అని చెప్పి రిక్వెస్ట్ చేసింది. తీరా దాడులు ఆపిన తర్వాత వరుసగా దొంగ దెబ్బలకు పాల్పడుతుంది, దొంగ దాడులు చేస్తుంది. వరుసగా ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులకు పాల్పడుతూ అనేక మంది ప్రాణాలని పొట్టన పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాడులు చేసినంతసేపు ఆఫ్ఘన్ చాలా దూకుడుగా వ్యవహరించినంతసేపు, పాకిస్తాన్కి ఊపిరాడకుండా చేసినంతసేపు దొంగ ఏడుపులు ఏడుస్తూ అందరి దగ్గరికి వెళ్ళి యుద్ధం కరెక్ట్ కాదని, యుద్ధాన్ని ఆపాలని, ఈ దాడులను ఆపాలని చెప్పి వేడుకున్న పాకిస్తాన్, వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు మాత్రం దాడులకు పాల్పడుతుంది. శత్రువు సైలెంట్గా ఉన్న సమయంలో ఒక్కసారిగా దొంగ దెబ్బలు తీస్తోంది. ఖచ్చితంగా ఇప్పుడు జరిగినటువంటి దాడులకు ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైతం మరొకసారి కీలక దాడులు ఉండే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. సీజ్ ఫైర్కి ఇరు దేశాలు ఒప్పుకున్న తర్వాత ఇక శాంతియుతంగా ఉంటారు అనుకున్న సమయంలో ఇక శాంతి నెలకొనబడుతుంది, ఇక ప్రాణాలు పోవాల్సిన అవసరం లేదు అనుకుంటున్న సమయంలో పాకిస్తాన్ వరుస దొంగ దెబ్బలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ సైతం తిరిగి దాడులకు పాల్పడే అవకాశం ఉంది. ప్రతి దాడులు చేసే అవకాశం ఉన్నట్లుగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరొకసారి నెలకొనే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరు దేశాల మధ్య బందీలుగా ఉన్నటువంటి ఖైదీల గురించి మాట్లాడుకుంటున్నారు, ఆ దేశ సైనికుల గురించి మాట్లాడుకుంటున్నారు. పాకిస్తాన్ సైనికులు ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన కొంతమంది పాకిస్తాన్ దగ్గర ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇరు దేశాలకు సంబంధించిన బందీలను విడిపించుకోవడానికి చర్చలు జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ చేస్తున్న ఈ దాడుల్ని కవర్డ్ అటాక్స్ అంటూ ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది. దొంగ దెబ్బలు, కుట్రపూరితమైనటువంటి వ్యవహారంగా ఆఫ్ఘనిస్తాన్ ఈ దాడుల్ని భావిస్తోంది. ఖచ్చితంగా వీటికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే పాకిస్తాన్ అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్నటువంటి కీలక నిర్ణయం మనం చూస్తున్నాం. ఈ ట్రై సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లుగా ప్రకటించింది. నవంబర్లో జరగాల్సినటువంటి ట్రై సిరీస్ని మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాం, పాకిస్తాన్ చాలా నీచంగా వ్యవహరిస్తోంది అంటూ కూడా వాళ్ళు ఒక ప్రకటన చేయడం జరిగింది. పాకిస్తాన్ ఖచ్చితంగా నీచంగానే వ్యవహరిస్తుంది, సిగ్గులు లేకుండా మోస్ట్ ఫూలిష్ డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. ముందు ఎయిర్ స్ట్రైక్స్తో మొదలుపెట్టి ఇప్పుడు ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్కి ఒప్పందం కుదిరిన తర్వాత మరొకసారి ఎయిర్ స్ట్రైక్స్ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందన్న భయం మరొకసారి కనిపిస్తోంది. మరోవైపు ఈ ముస్లిం కంట్రీస్ అన్నీ కూడా జరుగుతున్నటువంటి యుద్ధం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యుద్ధం ఆపాలని, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం ఆపాలని సూచిస్తున్నాయి. కానీ పాకిస్తాన్ తీస్తున్నటువంటి దొంగ దెబ్బల విషయంలో మాత్రం ఎవరు గట్టిగా ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకు పాకిస్తాన్కి బుద్ధి చెప్పడం లేదు? శాంతిగా ఉండండి, చర్చించుకోండి అని చెప్తున్నటువంటి దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్న తర్వాత కూడా ఎందుకు నువ్వు కాల్పులకు పాల్పడతావని ఎందుకు అడగడం లేదు పాకిస్తాన్? పాకిస్తాన్ బుద్ధి ఇలాగే ఉంటుంది ఖచ్చితంగా. గతంలో భారత్ విషయంలో కూడా ఇలాగే వ్యవహరించింది. యుద్ధంలో ఇక ఓడిపోతున్నామని తెలిసి ఇక యుద్ధం చేయడం చేతగాక భారత్తో కాళ్ల బేరానికి వచ్చి యుద్ధం ఆపండి అని చెప్పి అడిగిన తర్వాత, భారత్ యుద్ధం ఆపిన తర్వాత, సీజ్ ఫైర్కి ఒప్పందం చేసుకున్న తర్వాత మళ్ళీ బోర్డర్లో ఎలాగైతే కాల్పులకు పాల్పడిందో అలాంటి పనులే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూస్తున్నాం. ఆఫ్ఘనిస్తాన్ విషయంలో దాడులు ఆపండి మహాప్రభు అంటూ వాళ్ళని వేడుకొని అన్ని దేశాలకు ఫోన్లు చేసి అందరితో మాట్లాడి యుద్ధం ఆపమని అడిగి తీరా యుద్ధం ఆపిన తర్వాత బోర్డర్లో కాల్పులకు పాల్పడడం, ఎయిర్ స్ట్రైక్స్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. యుద్ధం జరిగినప్పుడు సైనికుల మీద దాడులు చేసుకోవడమో లేదంటే సైనికుల ప్రాణాలు పోవడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. కానీ సివిలియన్స్ మీద దాడులు చేస్తుంది. ఇక్కడ ప్రాణాలు కోల్పోయింది సాధారణ పౌరులు, మహిళలు, చిన్నపిల్లలు, క్రికెటర్స్. ఇరు దేశాల మధ్య బంధాలు పెంచుకోవడానికి క్రికెట్ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. అలాంటి ఆటగాళ్ల ప్రాణాలు తీసింది పాకిస్తాన్. ఇంతకంటే నీచమైన చర్య ఇంకోటి ఉంటుందా? ఇంతకంటే నీచమైన బుద్ధి ఇంకోటి ఉంటుందా? సామాన్య ప్రజల ప్రాణాలు తీస్తుందా? చిన్నపిల్లలు, మహిళలు, దే ఆర్ ఇన్నోసెంట్. వాళ్ళు ఏం చేయగలుగుతారు? నిజంగా యుద్ధం చేయడం చేత అయితే యుద్ధం చేయగలిగిన వాళ్ళతోనే కదా చేయాలి. సైనికులతో యుద్ధం చేయాలి. సైనికులు, ఆఫ్ఘనిస్తాన్ సైనికులు, తాలిబాన్స్ పాకిస్తాన్ మీద దాడులు చేస్తున్నప్పుడేమో ఏడ్చి మొత్తుకుంటారా? యుద్ధం ఆపండి, ఆపించండి అని అందరి దగ్గరికి వెళ్తారా? తీరా యుద్ధం ఆపిన తర్వాత సామాన్య ప్రజల ప్రాణాలు తీస్తారా? చిన్నపిల్లలవి, మహిళలవి, క్రికెటర్స్. ఇంత ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా వాళ్ళు ప్రాక్టీస్ మ్యాచెస్కి అటెండ్ అవుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య జరగబోతున్నటువంటి మ్యాచ్ల కోసం వాళ్ళు ప్రాక్టీస్ చేయడం కోసం పాకిస్తాన్ బోర్డర్లో ఉంటే అది తెలిసి కావాలని దాడులకు పాల్పడింది పాకిస్తాన్. ఇంతకంటే నీచమైన మనస్తత్వం ఎవరికుంటుంది? ఇంతకంటే సిగ్గుమాలిన పనులు ఇంకెవరైనా చేస్తారా? భారత్ని చూసి నేర్చుకోవాలి పాకిస్తాన్ ఎంత హుందాగా వ్యవహరించాలో యుద్ధం విషయంలో. ఎక్కడా కూడా సివిలియన్స్ మీద అటాక్ చేయలేదు భారత్. యుద్ధం జరుగుతున్న సమయంలో భారతదేశంలో ఉన్నటువంటి గుడుల మీద, హాస్పిటల్స్ మీద పాకిస్తాన్ అటాక్ చేయడానికి ప్లాన్ చేసి డ్రోన్స్ని పంపించినప్పుడు, కనీసం తిరిగి అటాక్స్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడా పాకిస్తాన్ ప్రజల ప్రాణాలకి ముప్పు లేకుండానే భారత్ వ్యవహరించింది. అక్కడ సివిలియన్స్ మీద అటాక్ చేయలేదు. కేవలం సైనిక స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశాం. కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే మనం ధ్వంసం చేశాము. మనం గౌరవంగానే ఉన్నాం అంత ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా. కానీ పాకిస్తాన్ మాత్రం మన దేశంలో ఉన్న టెంపుల్స్ని టార్గెట్ చేసింది. మన దేశంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ని టార్గెట్ చేసింది. మన దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు, అమాయక ప్రజల్ని టార్గెట్ చేసింది వాళ్ళ ప్రాణాలు తీయడానికి. ఇంతకంటే నీచమైనటువంటి ఆలోచనలు ఇంకెవరికి వస్తాయి? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో కూడా అదే జరిగింది. ఇరు దేశాల మధ్య ఓవైపు చర్చలు జరుగుతూ ఉన్నాయి. సీజ్ ఫైర్కి ఇరు దేశాలు ఒప్పుకున్నాయి. ఆ తర్వాత దాడులు చేయడం, ఆ తర్వాత తమ బోర్డర్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ సామాన్య ప్రజల మీద దాడులు చేసి వాళ్ళ ప్రాణాలు తీయడం, పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. ఎలా ఊరుకుంటారు అవతలి వాళ్ళు ఇలా చేస్తే? అసలు ఇలాంటి చర్యలకు ఎలాంటి పేరు పెట్టాలి? ఎలా చెప్పాలి? వీళ్ళ బుద్ధి గురించి, వీళ్ళ నీచమైనటువంటి ఆలోచనలు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి? ఇంత నీచంగా ఎవరైనా వ్యవహరిస్తారా అసలు? పాకిస్తాన్ వ్యవహార శైలి మీద మీ అభిప్రాయం ఏంటి? జరుగుతున్నటువంటి పరిణామాలు, సీజ్ ఫైర్కి ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నటువంటి ఈ తీరు, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ మరొకసారి ప్రతిదాడికి సిద్ధమయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజంగా ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ దాడులు చేయడం మొదలు పెడితే అప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటి?
ఇప్పటికే భారీగా మేము నష్టపోయామని చెప్పుకుంటున్నటువంటి పాకిస్తాన్ తిరిగి కోలుకోగలుగుతుందా? సో మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ నీచమైనటువంటి పనులకి ఎలా బుద్ధి చెప్పాలి పాకిస్తాన్కి? ఖచ్చితంగా ఇప్పుడు ఒకవేళ రేపు ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ యుద్ధానికి దిగితే పాకిస్తాన్ మీద మళ్ళీ దాడులకు దిగితే ఏ దేశాలు కూడా పాకిస్తాన్కి మద్దతు ఇవ్వకూడదు. సామాన్య ప్రజల ప్రాణాలు తీస్తున్నటువంటి పాకిస్తాన్కు ఏ దేశం మద్దతు ఇవ్వకూడదు. మహిళలు, చిన్నారులు, క్రికెటర్స్ ప్రాణాలు తీస్తున్నటువంటి పాకిస్తాన్కు ఏ దేశం మద్దతు ఇవ్వకూడదు. ఖతార్ అయినా సరే, సౌదీ అయినా సరే, అమెరికా అయినా సరే. ఈ విషయంలో ఏం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మీరు అనుకుంటున్నారు? పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది? భారత్ లాగా చాలా హుందాగా వ్యవహరిస్తుంటే పాకిస్తాన్కు తెలిసి రావడం లేదు. చాలామంది అభిప్రాయాలు మనం చూసాం కదా. అంత చావు దెబ్బ కొట్టిన తర్వాత కొద్దిగా ఉన్నటువంటి కొన ప్రాణాన్ని కూడా తీసుంటే బాగుండేదేమో. భారత్ యుద్ధాన్ని ఫినిష్ చేస్తుంటే బాగుండేదేమో. శత్రువు ప్రాణం పూర్తిగా తీసేస్తుంటే అయిపోయేదేమో కదా అని చాలామంది అభిప్రాయపడ్డారు. భారతదేశం అప్పుడు యుద్ధాన్ని ఆపేయడం పట్ల చాలామంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కోపం వచ్చింది చాలామందికి. అరే, మన ప్రజల ప్రాణాలను ఇంతమంది ప్రాణాలు తీసింది కదా పాకిస్తాన్. ఇంతమంది సైనికుల ప్రాణాలు పోయాయి. మన దేశ పౌరుల్ని బట్టలు తీయించి ఏ మతం అని అడిగి వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు పాయింట్ బ్లాంక్లో వాళ్ళని కాల్చి ప్రాణాలు తీశారు కదా. అలాంటి వాళ్ళ మీద ఎందుకు జాలి చూపించాలి? మన బోర్డర్లో మన సైనికులవి ప్రతిరోజు పదుల సంఖ్యలో ప్రాణాలు తీస్తున్నారు కదా, సీజ్ ఫైర్ ఒప్పందం ఉన్నప్పటికీ కూడా. అలాంటి వాళ్ళ మీద ఎందుకు జాలి చూపించాలి? మనల్ని ఎన్నోసార్లు బెదిరించారు కదా, మన మీద దాడులు చేస్తాం, అణుబాంబులు వేస్తాం, మన ప్రాజెక్టులు కూల్చేస్తాం. అయినా అలాంటి వాళ్ళ మీద ఎందుకు జాలి చూపించాలి అని చాలామంది అడిగారు. కానీ మనం హుందాగానే వ్యవహరించాము. మనం అలాంటి ఒక ఎక్స్ట్రీమ్ మెజర్స్ వెళ్ళడం వల్ల యుద్ధాన్ని ఫినిష్ చేయాల్సి వస్తే సామాన్య ప్రజలు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మహిళలు ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు, ఈ యుద్ధంతో సంబంధం లేని అనేక మంది అక్కడ ఉండొచ్చు. వాళ్ళందరి ప్రాణాలు పోవడం కరెక్ట్ కాదు. కాబట్టి భారత్ హుందాగా వ్యవహరించింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ కూడా అలాగే వ్యవహరించారు. ఆపమన్నప్పుడు ఆపారు. వాళ్ళ సైనికుల్ని వదిలిపెట్టడానికి సిద్ధం అవుతున్నారు. పాకిస్తాన్ సైనికుల్ని కాళ్ళ వేళ్ళ పడి మా ప్రాణాలు కాపాడండి అని పాకిస్తాన్ సైనికులు వేడుకుంటూ ఏడుస్తుంటే సరే అని వాళ్ళని వదిలేయడానికి సిద్ధమవుతున్న సమయంలో పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసి సామాన్య ప్రజల ప్రాణాలను పొట్టలు పెట్టుకుంది. ఏం హక్కు ఉంది, ఏ అర్హత ఉంది పాకిస్తాన్కి? సో మీ అభిప్రాయాలు కూడా ఈ విషయం మీద కామెంట్ చేయండి. ఎలా బుద్ధి చెప్పాలి ఈ విషయంలో పాకిస్తాన్కి? పాకిస్తాన్ను తాలిబాన్లు ఇక ముగించేయాల్సిన సమయం వచ్చిందని మీరు అనుకుంటున్నారా? ఏమాత్రం నీతి లేని పాకిస్తాన్కి ఇక పూర్తిగా అణిచివేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అంటే ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు పాకిస్తాన్ను తాలిబాన్లు ఇక అంతం చేస్తారా అని అడిగినటువంటి ప్రశ్నకు 65% మంది అవునంటున్నారు, 35% మంది నో అంటున్నారు. సో మీ అభిప్రాయాలు కూడా ఈ విషయంపై కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, మాతో పంచుకోండి.